హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు ఒక కొత్త స్పెషల్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చేపల పులుసు అనేది చింతపండుతో చేసుకుంటారు. అంటే చింతకాయతో చేసుకుంటారు. మరియు మ్యాంగోతో కూడా చేసుకుంటారు కదా! సో, మామిడికాయతో చేసే చేపల పులుసు అనేది మీతో షేర్ చేస్తానండి. సో, ప్రాసెస్ చూసేయండి. మనం తెచ్చుకున్న చేపల పీసెస్ అనేవి నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలండి. ఒక పుల్లగా ఉన్న ఒక మ్యాంగో అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం లైట్‌గా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ మసాలా అండి. ఇంగ్రీడియెంట్ ఏంటంటే నేను మళ్ళీ షేర్ చేస్తాను. కొంచెం సరిపడా సాల్ట్, కారం అండ్ సరిపడా చింతపండు ఇవన్నీ నానబెట్టి అది కూడా పక్కన పెట్టేసుకోవడమే. సో, అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ అన్నది హీట్ అయిన తర్వాత ఇందులో ఇంకొకటి మెయిన్ ఏంటంటే మెంతి పొడమండి. మెంతి పౌడర్ అనేది ఉంటుంది కదా! మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇదేనండి. చేపల పులుసులో ఫస్ట్ ఇది యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలీదు. నెక్స్ట్ అది ఒక్క ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీస్‌కి. సో, అది కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవడమే. సో, చూస్తున్నారు కదా! ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక్క ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! అది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకొచ్చే వరకు. ఈ మసాలా కావాలితే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ చేస్తాను. నెక్స్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా! అందులోంచి కూడా వాటర్ తీసుకొని సరిపడా పులుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత అవి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. మనం మ్యాంగో పీసెస్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా! సో, అన్నీ మగ్గి ఆ పులుపు అనేది అందులోకి దిగాలి. సో, సాల్ట్ కూడా చూసుకొని సెట్ చేసుకోండి. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసి అది బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి. సో, చూస్తున్నారు కదా! ఈ బాయిల్ అయిన తర్వాత మనం హ్మ్, వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ పీసెస్ ఉన్నాయి కదా! సో, వన్ బై వన్ అవి యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఏంటంటే గరిటె పెట్టి తిప్పకూడదంటారు కదా! అది నిజమేనండి. గరిటె పెట్టామంటే ఆ పీసెస్ అనేవి విడిపోతాయి. పీసెస్ కింద ఉండవండి. సో, చూస్తున్నారు కదా! మనం అలా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఉంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అబ్బా! కర్రీ అయితే చాలా బావుందండి. మేము ఆల్రెడీ తిన్నాము. ఇది నేను వీడియో షేర్ చేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! నేను మసాలా అనేది డిస్క్రిప్షన్‌లో మెసేజ్ చేస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. తిన్న వెంటనే అబ్బా! అని ఎవరు అనకుండా అయితే ఉండరు. థాంక్స్ ఫర్ వాచింగ్.